ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 6వ తేదీ. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ప్రతి క్రైస్తవ జీవితానికి రోజులో కొన్ని నిశ్శబ్ద సమయాలు అవసరం. అంత నిశ్శబ్దంగా ఉండి విరామం లేని పనుల హడావుడి అయిపోయాక పరిశుద్ధమైన నిశ్శబ్దంలో హృదయం దేవునితో సహవాసం చేసే సమయాలు కావాలి. క్రైస్తవ జీవితంలో అతి గొప్ప అవసరాలలో ఒకటి అధికమైన భక్తిభావం. మనది ప్రార్థనా యుగం కాదు, పనియుగం. ఆరాధన కంటే క్రియలకే ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటిగా ఉంది. రక్షకుడి పాదాల చెంత కూర్చొని ఆయనతో సహవాసం చేయడం కంటే ప్రయాసతో పాటుపడమే ముఖ్యమనుకునే కాలమిది. ప్రస్తుత క్రైస్తవ జీవితపు ప్రధాన సూత్రం దేవునికి సమర్పించుకోవడమే, అనగా దేవుని సేవించడం పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. అన్ని వైపుల నుంచి మనం పని కోసమే ప్రోత్సహించబడుతున్నాం. ప్రేరేపించే ప్రతి ప్రోత్సాహకం చేత మన ఆసక్తి పురికొల్పబడుతోంది. సేవకు జనసత్వాలు అందించేదే నిజమైన భక్తి జీవితం. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గం ప్రతిష్ఠిత పరిచర్యలోనే ఉంది. క్యాథలిక్ మఠానికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్కా దేవునితో గడిపే సమయాలలో విసుగు చెందకుండా ఉండేది. అయినప్పటికీ తన ప్రార్థనా సమయాల మధ్యలో ఇంటి పనుల నిమిత్తం పిలుపు వచ్చినప్పుడు తను చదువుతున్న పుస్తకాన్ని సంతోషంగా మూసివేసి భార్య అయినా తల్లి అయినా పిలువబడినప్పుడు తన దేవుణ్ణి బలిపీఠం వద్ద విడిచిపెట్టి ఇంటి పనుల్లో ఆయనను వెతుక్కోవడానికి వెళ్ళేది అని చెప్పేదట. ఏది ఏమైనా మరో కోణం కూడా సత్యమే. బలమైన సత్తువగల ఆరోగ్యవంతమైన చెట్టుగా ఎదిగి అధిక ఫలం ఫలించి తుఫానులకు తట్టుకొని నిలబడ్డానికి, ఎండకు చలికి తట్టుకొని నిలబడ్డానికి ముందు చక్కగా నాటబడి బాగా పోషింపబడిన వేరు ఉండాలి. అలాగే లోకం ఎదుట సుసంపన్నమైనది, ఘనమైనది, స్థిరమైనది, శోధనలో సురక్షితంగా, శ్రమలలో అచంచలంగా, మంచి ఫలాలతో ఆకువాడని క్రైస్తవ జీవితం కలిగి ఉండడానికి ముందు రహస్యంలో దేవునితో కలిసి సన్నిహితంగా నడవడం ఉండాలి. మనం ఇతరులకు ఇవ్వడానికి ముందు దేవుని యొద్ద నుండి మనం పొందాలి. ఎందుకంటే మనుషుల ఆకలి దప్పులు తీర్చగలిగేది మన సొంతం మనకు ఏమీ లేదు. మనం ఖాళీ పాత్రలమే గనుక అవసరంలో ఉన్న వారికి ఏదైనా ఇయ్యబోయే ముందుగా మనం ఓపికతో వేచి ఉండి నింపబడాలి. అలసిపోయి దుఃఖభరితులైన వారి యొద్దకు వెళ్ళి పరలోకపు గీతాలు పాడి వినిపించడానికి ముందు మనం పరలోకపు గౌనుల వద్ద వినాలి. ప్రజలకు మనం దేవుని సందేశాన్ని అందించడానికి ముందుగా దేవుని బలిపీఠం వద్ద నుంచి వచ్చిన అగ్నితో మన పెదవులు తాకబడాలి. లోక సంబంధమైన మన దీన బ్రతుకులు క్రీస్తు ఆత్మచేత త్రాకబడి ఆయన ధన్య జీవితపు రూపాంతర సౌందర్యంతో ప్రకాశించే ముందు మనం క్రీస్తు మీదనే అధికంగా ఆనుకొని ఉండాలి. భక్తి ఎన్నడూ బాధ్యతను విస్మరించదు. అది తరచూ మనకు క్రొత్త బాధ్యతలను అప్పగిస్తుంది. అయితే అది మనలను ఆ పనికి సంసిద్ధులుగా చేస్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.